రాష్ట్రంలో సుమారు 20 సంవత్సరాలకు పైగా విద్యుత్ మీటర్ రీడర్సు వీళ్ళ విద్యుత్ బిల్లులు తీసి ఉపాధి పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా వేలాది మంది ఈ విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తూ 20 ఏళ్ళగా ఉపాధి పొందుతూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఇవాళ కేంద్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ముందుకు రానప్పటికీ కూడా ఇవాళ ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇవాళ ప్రజలపైన మోయలేనటువంటి విపరీతమైనటువంటి భారాన్ని మోపడం, అట్లాగనే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తూ ఉంది. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లో అందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అంశం. ఆనాడు లోకేష్ ఇవాళ ఎవరైతే మంత్రిగా ఉన్నాడో లోకేష్ ఆ రోజు ఆ వేళ ఉన్నటువంటి ఐసీ ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను అంగీకరిస్తూ సంతకం పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లో ప్రజా వ్యతిరేకం, ఉపాధికి వ్యతిరేకం అని చెప్పి విద్యుత్ మీటర్లు తీసి రోడ్డుపై వేసి పగలగొట్టినటువంటి ఘటనని ఇవాళ మంత్రి గారు గమనంలో తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు అరిష్టం, ఈ రాష్ట్ర రైతాంగానికి అరిష్టం. అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం కారణంగా వేలాది మంది విద్యుత్ మీటర్ రీడర్లందరూ ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్లు ఉపాధికి భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎవరైతే అర్హత ఉండి ఐటీఐ లేకపోతే ఉన్నతమైనటువంటి స్కిల్డ్ ఎవరైతే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ప్రత్యామ్నాయమైనటువంటి అవకాశాలు చూపించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ అందరికీ కూడా విద్యుత్ శాఖలోనే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ఇవాళ వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వీళ్ళకి ఎవరైతే సీఎండి ఇచ్చినటువంటి మినిట్స్ ఎస్క్రో అకౌంట్స్ ఉన్నాయో ఎస్క్రో అకౌంట్స్ ద్వారా వేతనాలు చెల్లించాలి. ఇవాళ సీఎండి స్థాయిలో ఇచ్చినటువంటి మినిట్స్ని అమలు జరపలేనటువంటి పరిస్థితి ఉంది. గత 5-6 నెలల కాలంగా ఇవాళ సీఎండి ఇచ్చినటువంటి మినిట్స్ని అమలు జరపాలని చెప్పి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా, ఎన్ని రకాలుగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తూ ఉన్నా ప్రభుత్వాలు స్పందించట్లేదు. ఇవాళ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్టుల్లో స్పందించట్లేదు. ఎవరైతే ఎస్క్రో అకౌంట్స్ ద్వారా ఇవాళ జీతాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారో ఇవాళ కాంట్రాక్టులను అందరూ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి ఎస్క్రో అకౌంట్స్ ద్వారా వేతనాలు ఇచ్చి ఇవాళ సీఎండీ గారు ఇచ్చినటువంటి మినిట్స్ని అమలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేసి వీరు ఉపాధికి భద్రత కల్పించాలి. ఎవరైతే ఐటీఐ లాంటి స్కిల్డ్ ఉన్నటువంటి మీటర్ రీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధిని చూపించాలి. ఎస్క్రో ద్వారా జీతాలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.